వెల్కమ్ టు N7S న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో అరుదైన రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని డాక్టర్ విక్రమ్ భైరీ మీడియాకు తెలిపారు. పూర్తి వివరాలు ఏఎస్ రావు నగర్లోని మై ఆర్థో క్లినిక్లో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ భైరీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోకాల నొప్పులతో బాధపడుతున్న ఇద్దరు మహిళలకు అరుదైన రోబోటిక్ జాయింట్ ని రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో అనురాధ 47 సంవత్సరాలు, లావణ్య 55 సంవత్సరాలు అనే ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరికి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన రోజు సాయంత్రానికి వారు తమ కాళ్లపై నడుచుకుంటూ వెళ్లారని డాక్టర్ విక్రమ్ భైరీ తెలిపారు. సర్జరీ జరిగి 5 నెలలు గడిచినా వారికి ఎలాంటి నొప్పులు లేవని, మునుపటి కంటే మెరుగ్గా నడవగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చే రోగుల మోకాల నొప్పులను 100% నయం చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవాలని, అలాగే పాజిటివ్ ఆలోచనలతో ఒత్తిడిని తగ్గించుకుంటే త్వరగా కోలుకుంటారని డాక్టర్ విక్రమ్ భైరీ సూచించారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలు మాట్లాడుతూ మోకాల నొప్పుల కారణంగా నడవడానికి చాలా ఇబ్బంది పడ్డామని, భరించలేని నొప్పి ఉండేదని తెలిపారు. వెంటనే సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో డాక్టర్ విక్రమ్ భైరీని సంప్రదించామని చెప్పారు. డాక్టర్ విక్రమ్ భైరీ వారి బృందం తమను కన్న కొడుకుల్లా చూసుకున్నారని, సర్జరీ చేశారని, ఇప్పుడు ఎలాంటి నొప్పి లేకుండా అన్ని పనులు చేసుకుంటున్నామని వారు సంతోషం వ్యక్తం చేశారు. నేను మీ డాక్టర్ విక్రమ్ భైరీ, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పెషలైజ్డ్ ఇన్ జాయింట్ రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్స్. మనము ఈరోజు ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్స్లో మనము ఎలా చేస్తున్నాము, పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అన్న మెయిన్ కాన్సెప్ట్ తోటి మనం ఒక పేషెంట్ని పిలిపించాము. తనకి ఒక 5 months బ్యాక్ సివియర్ నీ పెయిన్స్ తోటి వచ్చారు. నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుండే. సో తను మా ఆంటీ యాక్చువల్లీ. సో తనకి ఎక్స్ప్లెయిన్ చేసి సర్జరీ ఎంత అడ్వాంటేజ్ ఇస్తుంది, మీరు ఎంత ఇంప్రూవ్ అవుతారు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని సర్జరీస్ చూపించాను. రోబోటిక్స్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి, నాన్ రోబోటిక్స్లో అడ్వాంటేజెస్ ఏంటి, సో దీంతో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆంటీ కన్విన్స్ అయ్యి సర్జరీకి ఒప్పుకున్నారు. సో సర్జరీ చేసి 5 months అవుతుంది. బట్ తనకి సర్జరీ మార్నింగ్ చేస్తే ఈవినింగ్ నడిచారు. 2 days ట్రైనింగ్ ఉండే. 3rd day నుంచి తను ఇంట్లో తన వర్క్ చేసుకోగలిగారు. సో 2 weeks లోపల వితౌట్ సపోర్ట్ స్టెప్స్ ఎక్కడం, దిగడము, ఇంట్లో రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడం అన్నీ చేయగలిగారు. సో మనం చేసే టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. తన ఆంటీకి చేసింది మీసో టెక్నిక్ అంటాము. అది మినిమల్ ఇన్వెసివ్ సబ్యాస్టస్ అప్రోచ్. దాంట్లో ఏంటి అంటే మేజర్గా చాలా చిన్న ఇన్సిషన్ అండ్ మాంసంని కట్ చేయం మనం. అది చేయలేదు కాబట్టే తనకి ఫుల్ మూమెంట్స్ day 1 నుంచే ఉంటాయి. సో ఈ అడ్వాంటేజ్ మనము చేసాం కాబట్టి రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉండే. సో ఇప్పుడు 5 months అయిపోయింది. షీఈస్ వాకింగ్, గోయింగ్ ఫర్ ఈవెంట్స్, వెడ్డింగ్స్ అన్నీ చేసుకోగలుగుతున్నారు. 1 week బ్యాకే తిరుపతి కూడా వెళ్ళొచ్చారు. సో దట్ ఈస్ హౌ ఇంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. అండ్ ఎవరు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ రోబోటిక్సే చేస్తాయని అది ఫాల్స్ అలిగేషన్. అట్లాంటిది ఏమి ఉండదు. రోబోటిక్ ఎప్పుడు మనం దానికి నాలెడ్జ్ ఉండదు. దానికి మనం డేటా ఇవ్వాలి, మన నాలెడ్జ్. దాంతో మనం 100% సక్సెస్ రేట్ అనేది తెచ్చుకోగలుగుతాం. నేను 2 floors పైన ఉంటాం. మా 2nd floor యాక్చువల్గా దిగాలన్నా ఎక్కాలన్నా అదొక పెద్ద టాస్క్ లాగా ఉండేది నాకు. చాలా ఇబ్బంది. అంటే మా బాబు చెప్పారనమాట, ఇక్కడికి వెళ్దాము అదని. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు సజెస్ట్ చేయడం కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆయన టైం తీసుకొని బాగా, అంటే ఎంత బాగా చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారంటే నేను ఇంకా ఆగలేదు. ఇమీడియట్గా చేయించుకున్నాను, ఇమీడియట్గా రెడీ అయ్యాను. అయినాక కూడా ఆ టైంలో నాకు సర్జరీ చేసుకుంటూ కూడా, ఆయన సర్జరీ చేసుకుంటూ కూడా నాతో మంచిగా మాట్లాడడం, నాకు ధైర్యం ఇవ్వడం, ఎంత అంటే నాకు చాలా ఈజీ అయింది. నాకు ఇప్పుడు సర్జరీ అవుతుంది, నెక్స్ట్ ఏంటి అన్న భయం లేదు. నా కొడుకు నా దగ్గర ఉండి చేస్తుంటే ఎంత ఫ్రీ ఉంటామో అట్లనే అనిపించింది. చాలా తొందరగా రికవర్ అయ్యాను నేను. ఇప్పుడు నేను డైలీ 2 floors-కి 3 times కూడా ఎక్కి దిగుతున్నాను. అట్లా దిగడము, తిరుపతిలో అంతా నడిచి వెళ్ళడము అంతా చేశాను. కానీ నాకు అదే ఏ ప్రాబ్లం అవ్వలేదు నేను చెప్తున్నాను. నేను ఎంత సాటిస్ఫైడ్ అంటే 100% సాటిస్ఫాక్షన్ ఉంది నాకు అని. ఆపరేషన్ అంటే నేను భయపడేదాన్ని, కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పిన మాట విని నేను ముందడుగు వేసిన. కానీ తొందరగా క్యూర్ అయింది. ఎలాంటి టెన్షన్ కానీ ఏది కానీ
బాధ ఏది లేదు, అన్నీ చూసుకున్నారు మంచిగా. ఏదన్నా నాకు ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తే డాక్టర్ సలహా ఇస్తుంది. అందుకే ఇంత తొందరగా క్యూర్ అయింది.